హలో ఎవరీవన్, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు సో ఇక లాస్ట్ సినిమా ఇదే అంటూ ఒక పోస్ట్ అయితే వైరల్ అవుతుంది. అంతేకాదు ఇప్పుడు నెక్స్ట్ రాజకీయాల్లోకి వస్తారా అని కూడా అభిమానులు ఎంతగానో క్వశ్చన్ చేస్తున్నారు. సో ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకున్నాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదే ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో జకీర్. సార్, రజనీకాంత్ గారు మూవీలకి గుడ్ బై చెప్పబోతున్నారా? సూపర్ స్టార్ రజనీకాంత్ ఆల్మోస్ట్ ఆల్ 70+ ఉన్నారు ఆయన ఇప్పుడు. అంటే 70 ఏళ్ళు, ఆల్మోస్ట్ 74-75 సంవత్సరాల వయసులో కూడా ఒక యంగ్, ఇప్పుడు రీసెంట్గా ఏంటది కూలీ వచ్చింది, డ్యాన్స్ కానీ ఫైట్స్ కానీ ఎంత డూప్ పెట్టినా అట్లా షార్ట్ రెడీ అయినప్పుడు ఓకే చెప్పడానికి నిలబడే ఉండాలి, ఆ కట్ చెప్పే వరకు యాక్ట్ చేస్తూనే ఉండాలి, ఆ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి చేస్తూ రోజంతా. ఇప్పుడు ఆ పాట ఒక వారం రోజులు తీశారనుకుందాం, ఆ వారం రోజులు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు 5 వరకు సెట్లో ఉండాలి, కూర్చోవాలి, నిలబడాలి, ఆ స్టెప్ ఏదో ప్రాక్టీస్ చేయాలి. ఒకసారి షూట్ అవుతుంది, వస్తుంది, రాకపోతుంది, చాలా చాలా రకాలుగా జరుగుతుంటుంది. 70+లో అంటే 7-10 పై వయసులో కూడా అంత ఓపిక అంటే హ్యాట్స్ ఆఫ్, నిజంగా ఆయన పాదాలకు నమస్కారం. అయితే మీరు అన్నట్టు చాలా సందర్భాల్లో రజనీకాంత్ గారు ఇక సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారని కూడా వచ్చాయి. ఇది ఇప్పుడు నాకు తెలిసి 2001లో బాబా సినిమా వచ్చింది, రజనీకాంత్ గారు బాబా, సురేష్ కృష్ణ గారి డైరెక్షన్. అప్పటి ముందు కూడా రజనీకాంత్ గారు ఇంకా సినిమాలకు లేదు, ఇంకా ఆయన ఆధ్యాత్మికము లేదంటే రాజకీయాల్లోకి వస్తారా అన్నట్టు కూడా రకరకాల వార్తలు వినిపించాయి. కానీ ఆయన అమెరికాలో సచ్చిదానంద స్వామి ఆశ్రమంకి వెళ్ళినప్పుడు అక్కడ స్వామీజీ చెప్పారంట, మాలాంటి వాళ్ళు కొన్ని 100 స్పీచ్లు ఇస్తే కానీ ఎంతో కొంతమంది 1% అయినా ప్రభావితం అవుతారు లేదు చెప్పలేము, కానీ నీలాంటి హీరోలు చెప్తే నువ్వంటే పడి చచ్చే అభిమానులు ఉన్నారు, వాళ్ళల్లో ఏ కొద్ది మంది మారినా అది నీ జీవితానికి సార్థకత అవుతుంది అంటే అలాగా అని చెప్పి అప్పుడే బాబా సినిమా తీశారు. కోర్స్ అది జనాలకి ఎక్కలేదు, హిట్ అవ్వలేదు. సినిమా అంటే హిట్ కోసం కాదు కదా, అంటే ప్రజలకి ఉద్బోధ చేసేలాగా ఒక మెసేజ్ ఓరియంట్ లాగా ఉండాలనుకుంటూ తీశారు. మంచి మెసేజ్ సినిమా బాబా. సో ఆ తర్వాత మరలా ఎందుకో అక్కడికి ఒక 10 ఏళ్ళు పోయిన తర్వాత రాజకీయాల్లోకి వస్తారని ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్స్తో మీటింగ్లు పెట్టడం, ఆ తర్వాత అస్వస్థత గురయ్యారు, చాలా సీరియస్ అయింది. రజనీకాంత్ గారి పరిస్థితి బాగోలేదన్నట్టుగా ఉంది, హాస్పిటల్లో ఒక వారం రోజులు 10 రోజులు ఉన్నారు. మరలా లేదు ఇంకా రాజకీయాల్లోకి వెళ్తారు, అందుకే సినిమాలు చేయరన్నారు అంటూనే ప్రతిసారి ఒక బౌన్స్ బ్యాక్ అవుతున్నాడు, ఒక బ్లాక్ బాస్ హిట్ ఇస్తున్నాడు, వెళ్తున్నాడు. ఇలాగ జరుగుతున్న నేపథ్యంలో ఒక 5 ఏళ్ల కిందట కూడా ఇలాగే ఎలక్షన్స్ అంటే 2021 ఎలక్షన్స్ ముందు, తమిళనాడు ఎలక్షన్స్ ముందు మరలా రాజకీయ పార్టీ పెడతారు ఏదో అనుకున్నారు, కానీ అప్పుడు కూడా రెండోసారి ఆయన అస్వస్థతకు గురయ్యారు. సో పార్టీ అభిమానులతో అభిమాన సంఘాలతో మీటింగ్లు పెట్టడం అన్నీ చేసినప్పుడు కూడా చాలామంది పెట్టమని అడిగారట, చాలామంది వద్దని చెప్పారట. ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే చిరంజీవి గారు కూడా ఒక సభలో చెప్పడం జరిగింది, రోబో సినిమాకు దేనికి గుర్తులేదు, మా అందరికీ రాజకీయాలకు రమ్మని తను వస్తున్నా అని చెప్పిన రజనీకాంత్ మేము రాజకీయాలకు వచ్చాం కానీ తను రాలేదు అని కూడా చిరంజీవి గారు ఒక సందర్భంలో చెప్పారు. సో అట్లాగా ఆయన ఎందుకో అంటే రాజకీయాల్లోకి వస్తే స్వచ్ఛందంగా ప్రజలకి అందుబాటులో ఉంటూ చెయ్యొచ్చు, బట్ ఆయన ఎందుకో రకరకాలుగా కొంతమంది వద్దని, ఎంతో అభిమానించే వాళ్ళే తిట్టుకునే పరిస్థితి వస్తుందని, నీకు అన్న ముందు నటులు కూడా ఇలాగే ఇబ్బంది పడ్డారని రకరకాల వార్తల నేపథ్యంలో ఆయన డ్రాప్ అయ్యారని వస్తుంది. బట్ డ్రాప్ అయిన సినిమాలు చక్కగా చేసుకుంటున్నారు, ఆయన స్టార్ ఇమేజు ఆయన స్టైలు ఇంకా పోలేదు అన్నట్టుగా ఉండేది. సో రీసెంట్గా కూడా ఇంకా రిటైర్ అవుతారు, ఇంకా లేదు భలే చేసుకుంటే ఇంకా వరుసగా జైలర్ అనే బ్లాక్ బాస్టర్ పడింది. సో జైలర్తో మరొకసారి ఇదయింది. మళ్ళీ ఇప్పుడు కూలీ కూడా ఓపెనింగ్స్ బ్లాక్ బాస్టర్ లాగా వచ్చాయి. అయితే అదే జైలర్ సినిమా తీసిన నెల్సన్ సార్ నాతో ఒక్క సినిమా చేయండి, ఇంకొక సినిమా చేయండి అంటే ఆయనకున్న పరిస్థితులు, నెక్స్ట్ చేయబోయే సినిమాలు ఇవన్నీ కూడా ఉండడం వల్ల 2027లో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇది 25, మధ్యలో 26 ఉంది. అయితే 26లో సుందర్ సి అని ఆయన ఒక హీరోకం దర్శకుడు, మన హీరోయిన్ ఖుష్బూ భర్త. సో ఆయన కూడా ఒక సినిమా అనుకుంటున్నారు, దాంట్లో కమల్ హాసన్ రజనీకాంత్ గారు కలిపి యాక్ట్ చేయబోతున్నారంట. ఇప్పుడు బాలచంద్ర గారి సినిమాలో యాక్ట్ చేసిన ఈ బాలచంద్ర గారి శిష్యులు మరొకసారి సుందర్ సి డైరెక్షన్లో యాక్ట్ చేయబోతున్నారని కూడా ఒక వార్త హల్చల్ అవుతుంది. ఇద్దరికి కూడా మంచి హిట్ కాంబో రాబోతుందని కూడా ఒక సెన్సేషన్ అవబోతుంది. ఇది అయ్యాక నెల్సన్ సినిమాకి కానీ డైరెక్ట్ చేస్తే మేబీ అదే చివరి సినిమా అవ్వచ్చు నాకు అని కూడా రజనీకాంత్ గారు ఒక ప్రకటనలో అనౌన్స్ చేశారట. ఆయనగా వచ్చి ఏం చెప్పలేదు, బట్ నెల్సన్
తను ఒక ఎక్స్లో ఎక్కడ పోస్ట్ చేసినట్టున్నారు, రజనీ సార్ యాక్ట్ చేయబోయే చివరి సినిమా నాదే అని. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నారు, లాస్ట్ సినిమా ఏదంటే మేజర్ చంద్రకాంత్ అంటాం. నిజంగా ఆ క్రెడిట్ మోహన్ బాబు గారికి దక్కుతుంది, చెప్పుకుంటున్నాం కదా ఈ రోజుకి కూడా. ఆ మహానటుడు చివరగా అంటే అఫ్ కోర్స్ తర్వాత ఆయన మన మధ్యలో లేరు ఎన్టీఆర్ గారు, బట్ ఆ క్రెడిట్ మోహన్ బాబు గారికి ఎలా ఎక్కిందో నెల్సన్ కూడా తర్వాత రజనీకాంత్ గారు నిన్ను నూరేళ్ళు హ్యాపీగా తన ఆధ్యాత్మిక చింతనతో ఆరోగ్యంతో హ్యాపీగా ఉండాలి, బట్ చివరిగా నా సినిమా చేయడానికి ఒప్పుకున్నారు, చాలా హ్యాపీగా ఉందని. ఆయన మంచి స్టోరీ, అంటే ఆ వయసుకు తగ్గట్టు స్టోరీ. ఇప్పుడు జైలర్ చూడండి, నెల్సన్ ఎంత బాగా డైరెక్ట్ చేశాడు. ఒక రిటైర్డ్ జైలర్ ఎలా ఉంటాడు, తను పిల్లల్ని ఎలా పెంచాడు, దానికోసం మరలా కొడుకును కాపాడుకోవడం కోసం ఏవే హడ్డిల్స్ ఏవే రిస్కులు చేశారు, ఎటువంటి హడ్డిల్స్ ఫేస్ చేశాడు. చివరిగా కొడుకే ముద్దాయని తెలిసిన తర్వాత ధర్మం కోసం నిజాయితీ కోసం కొడుకును కూడా చంపుకున్నాడు అనేది ఒక చాలా ఆ ఏజ్ తగ్గట్టుగా, అంత ఏజ్ హీరోకి ఆ ఏజ్కు కొడుకున్నాడు అనేది కరెక్ట్గా సూట్ అయిన క్యారెక్టర్ కదా అది. ఎంత దానితో అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోరు మ్యూజిక్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఒక ఊపేసింది. మరొక్కసారి సూపర్ స్టార్ రజనీ అంటే ఏంటి ఈయన. ఒకసారి రామ్ లక్ష్మణులు కూడా చెప్పారు, అసలు మేము ఒక ఫైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాము, ఆయన చూస్తే మేకప్ ఉండదు, బయట ఉన్నప్పుడు వితౌట్ మేకప్ డీగ్లామరైజ్డ్గా ఉంటాడు, ఆయన కళ్ళజోడు పెట్టుకుంటాడు, కొంచెం బ్లాక్గా ఉంటాడు మనిషి, ఒక లుంగి పంచి కట్టుకుంటాడు, ఒక షర్ట్ వేసుకుంటాడు క్యాజువల్గా. సార్ చెప్పండి సార్ అని ఎంత కింద వాడికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు. ఒక్కసారి క్యారవాన్లోకి వెళ్ళి మేకప్ అయి బయటకు వచ్చాడంటే ఇంకా రజనీ సూపర్ స్టార్ అంటే మన అంచనాలు ఎక్స్పెక్ట్ చేసి మించి చేస్తాడు రజనీకాంత్. అంటే మూవీస్ కంప్లీట్ అవ్వగానే నిజంగా రాజకీయాల్లోకి వస్తారనుకోవచ్చా మనం? ఇంకా లేదు, రాజకీయాల్లోకి వచ్చే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. ఎందుకంటే ఇప్పటికే వస్తే వచ్చి ఉండాలి, ఇప్పుడు ఇంకా ఏజ్ సహకరించాలి, మీటింగ్లు. ఇప్పుడు సినిమాల కన్నా ఇంకా ఎక్కువ ప్రెషర్ అది రాజకీయం అంటే. దట్టు తమిళనాడు రాజకీయాలు ఎలాగ ఉంటాయంటే ఎప్పుడు ఏ 5 ఏళ్ళు ఒకరు కాదు, 5 ఏళ్ళు ఈడిగిస్తే నెక్స్ట్ 5 ఏళ్ళు ఇంకోళ్ళకి వస్తుంది. ఓపిక ఉండాలి, వాళ్ళు మాట్లాడే అన్ని మాటలు పడాలి, విసురులు విమర్శలు. ఇవాళ రేపు సోషల్ మీడియా వచ్చాక రాజకీయం కూడా అందులో గత 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే 2019 నుంచి 24 మధ్యన మరి అత్యంత జుగుప్సాకరమైన రాజకీయాలు. అంటే అధికారం మాది కదా అని చెప్పి నోటుకొచ్చినట్టుగా మాట్లాడడము, కన్న తల్లిని చెల్లిని భార్యని ఎవరిని వదలకుండా విమర్శలు చేయడం అనేది చాలా కొత్త పొంతులు తొక్కిందని చెప్పాలా, లేదంటే అసహ్యంగా తయారైందని చెప్పాలో నాకే అర్థం కావట్లేదు. సో కాబట్టి ఇంకా ఆయన ఆధ్యాత్మిక చింతనలోనే గడుపుతాడు తప్ప రాజకీయాల్లోకి రాడని నాకు అనిపిస్తుంది. ఇంకా వచ్చే అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఇది కూడా ఇంకా అన్నీ సోమన్ బాబు గారు చెప్పినట్టుగా అన్ని రకాలుగా ఉన్నప్పుడు గౌరవంగా తప్పుకుంటేనే బాగుంటుంది తప్ప ఇంకా ఈడికెందుకురా సినిమాలు, ఇంకా ఈడేంట్రా అనే స్థాయి తెచ్చుకోకూడదు ఎవరు కూడా అనేది ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు. బట్ రాజకీయాల్లోకి రాడు చూద్దాం. నెల్సన్ గారు అదృష్టం ప్రకారం చివరి సినిమా 2027లో స్టార్ట్ అవబోతుందట. మేబీ 27 ఎండింగ్ అయినా 28 అయినా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.